2026 సీజన్ ఆరంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 28 నుంచి ఈ క్యాష్ రీచ్ లీగ్ షురు కానుంది. తొలి మ్యాచ్ లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అమితిమి తేల్చుకోనుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ టైటిల్ ను ఎలాగైనా రిటైన్ చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు తాజాగా చిన్నస్వామి స్టేడియంలో తమ మొదటి ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంది. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లతో స్ఫూర్తి నింపుతూ ప్రసంగించాడు. గత 2-3 సీజన్లలో మనం పడ్డ కష్టానికి ఫలితం గత ఏడాది దక్కింది. కానీ ఈసారి మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎందుకంటే అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాయి. గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సమయాన్ని వృధా చేయవద్దు. ప్రతి సెషన్ లోనూ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా 120% కష్టపడాలి. ఈ టోర్నీలో సత్తా చాటేందుకు మనమంతా ఉత్సాహంగా ఉన్నామని అందరి ముఖాల్లో కనిపిస్తుంది. మ్యాచ్లు సాగే కొద్దీ ఇలాంటి ఉత్సాహంతోనే ఉండాలని కోహ్లీ పేర్కొన్నాడు. అంతేకాదు తొలి మ్యాచ్ నుంచే విజయాలతో ముందుకు దూసుకెళ్లాలని కోహ్లీ సూచించాడు. కాగా ఆర్సీబీ తమ తొలి టైటిల్ సాధించడంలో కోహ్లీది చాలా కీలక పాత్ర. మొత్తం 15 మ్యాచ్లలో 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ఏడాది సీజన్ లోనూ ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు.